olives, a హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిపెండెంట్ టు ఇండిపెండెంట్. ఈ రోజు వచ్చేసి మా ఇంట్లో ఒక అక్కకి గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉంది. సెలబ్రేషన్స్ కోసం వాళ్ళ యూనివర్సిటీకి వెళ్తున్నాము. వాళ్ళ యూనివర్సిటీ మాంచెస్టర్ లో ఎడ్జ్ హిల్ యూనివర్సిటీ అనమాట. సో కొంతమందికి ఎట్లా అంటే గ్రాడ్యుయేషన్ సెరమనీలో యూనివర్సిటీలో కాకుండా యూనివర్సిటీకి సంబంధించి ఒక ఏమంటారు కన్వెన్షన్ లాగా ఒక హాల్ ఉంటుంది, అక్కడ జరుగుతాయి. కొన్ని యూనివర్సిటీలోనే జరుగుతాయి. యూనివర్సిటీ పెద్దదైతే స్పేస్ ఎక్కువ ఉంటే యూనివర్సిటీలోనే చేస్తారు. ఈ అక్క వాళ్ళకి వచ్చేసి యూనివర్సిటీలోనే అనమాట. సో దానికోసం మేము ఎర్లీ మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మేము లండన్ నుండి మాంచెస్టర్ కి రావడానికి 3.5 hours అప్ టు 4 hours జర్నీ. 9:30కి అక్క హాల్లో ఉండాలి, రిజిస్ట్రేషన్స్ అన్నీ అయిపోయి. కాకపోతే మేము 9 o'clock ఎగ్జాక్ట్ కాలేజ్లో ఉన్నాము. యాక్చువల్లీ మేము ప్లాన్ ఏముండే అంటే 8కి 7:30కి అట్లా రీచ్ అయితే అక్కడ హోటల్ బుక్ చేసి హోటల్లో రెడీ అయిపోయి యూనివర్సిటీకి వెళ్దాం అనుకున్నాం. కానీ అనుకుంది ఏమి అవ్వదు. ఇంకా అవే అవతారాలతో కాలేజ్కి వెళ్ళిపోయి కాలేజ్ రెస్ట్ రూమ్ లో అక్కని రెడీ చేసి ఆమెను పంపించేసి ఆమె వెళ్ళిన తర్వాత మేము రెడీ అయిపోయి ఆమె వచ్చే టైంకి మేము ఫొటోస్ తీయడానికి రెడీగా ఉన్నాం. ఇంకా దాని తర్వాత మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో తెలుసుకోవడానికి వీడియో మొత్తం ఎండ్ వరకు చూసేయండి. చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ చెప్పు, లోపల ఎట్లా అనిపించింది? టోపీ ఏది? అయ్యో అట్లుంది మీది, ఎండకేసుకునే టోపీ లెక్క. ఎవరన్నా గ్రాడ్యుయేషన్ క్యాప్ ని తీసేస్తారా? వాళ్ళందరూ చూడు. ఓ ఓకే, పెట్టేసాయి. నేను ఎప్పుడు పెడతాను. కోస్తా కాఫీ కూడా ఉంటుంది ఇక్కడ. అక్కడ నూడిల్స్ అవన్నీ చాలా బాగుంటాయి. ఫ్రీగా మందిస్తారు అంటే తీసుకోవడానికి పోతున్నాం. ఫ్రీగా మందిస్తారు అంటే తీసుకోవడానికి. కోట్ ఉంది కదా ఆల్రెడీ. అంటే యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్స్ అందరికీ కాంప్లిమెంటరీ డ్రింక్ ఇంకా ఫుడ్ ఇస్తారనమాట. డ్రింక్ అంటే పెద్ద మందు కాదు, జస్ట్ స్పార్కిల్ వాటర్ అంతే. దానికోసం మనం టికెట్ చూపించాలి వాళ్ళకి. మన టికెట్ చూపిస్తే మన టికెట్ పైన వచ్చే కాంప్లిమెంటరీ ఫుడ్ ఇంకా ఆ డ్రింక్ ఇచ్చేస్తారనమాట. ఇట్లాంటి ఒక కిట్ ఇస్తారు. ఆ కిట్లో ఫుడ్, ఆ డ్రింక్ గ్లాసెస్ సంథింగ్ అవన్నీ ఉంటాయి, అవి చూపిస్తాను నేను. యాక్చువల్లీ గ్రాడ్యుయేట్స్ అందరికీ ఛాంపియన్ బాటిల్స్ ఇస్తారు. వాళ్ళతో పాటు గెస్ట్లు ఉంటారు కదా, లైక్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళకి స్పార్కిల్ వాటర్ ఇస్తారనమాట. స్పార్కిల్ వాటర్ అన్నో అదేంది చిన్న టిన్స్ లో ఇచ్చినారు అని అనుకోకండి. స్పార్కిల్ వాటర్ అంటే స్పార్కిల్ వైట్ వైన్ వాటర్ అనమాట. అది వైన్ కాదు, వాటర్ కాదు, అటు ఇటు కాకుండా మురిగిపోయి ఉంటే వచ్చే గెస్ట్లను డిసాటిస్ఫై చేయకుండా ఏదో ఒక డ్రింక్, సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కదా, సో వాటి కోసం. ఆగు ఒకసారి, నేను ఎత్తుకొచ్చుకుంటే నాకు ఇస్తున్నాడు. 3 మ్యాక్రోనీ. మ్యాక్రోనీ చూడు ఇక్కడ ఉందిగా. హుమ్మస్, ఆలివ్స్, ఏ కొడతా, చాక్లెట్ బ్రౌనీ, మ్యాక్రోన్, మూది ఎన్రోల్ చేసుకోవాలి. కొంచెం అట్లా ఊపు అంతే. బాటిల్ గట్టిగా పట్టుకో. దిగి దిగి అలసిపోయాం. ఇప్పుడు ఈ జాకెట్ రిటర్న్ ఇచ్చేసి ఎక్కడికి నెక్స్ట్ బ్లాక్ పూల్కి వెళ్ళిపోయి రూమ్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అయ్యి తినేసి మళ్ళీ బీచ్కి వెళ్తాం. ఇక్కడైతే సెలబ్రేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేట్స్ అందరికి ఫస్ట్ ఒక క్యాప్ ఇంకా గౌన్ ఇస్తారు కదా, అవి రిటర్న్ చేయాలన్నమాట. యాక్చువల్లీ రిటర్న్ చేయకుండా కూడా ఉండొచ్చు ఇక్కడైతే నేను చూసిన పరంగా.
నార్మల్గా అన్ని యూనివర్సిటీస్లలో అది రిటర్న్ చేసేటప్పుడు ఇట్లా నోట్ చేసుకుంటారు. ఇక్కడైతే ఎవరు నోట్ చేసుకోలేరు. మెమరీ లాగా మంచిగా క్యాప్ తెచ్చేసుకున్న అనిపించింది. తర్వాత ఫస్ట్ భయపడిపోయినాం. ఫస్ట్ కూడా ప్లాన్ చేసినాము తెచ్చేసుకుందామని. కాకపోతే ఎందుకు వచ్చిన గోలా అనేసి అనుకున్నాం. కాకపోతే తీరా అది ఇచ్చేసి వస్తుంటే అసలు వాళ్ళు ఏం నోట్ చేసుకోలేదు. జస్ట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని అందులో పెట్టేసుకున్నారు అంతే. అప్పుడు అనిపించింది రిటర్న్ తెచ్చేసుకుంటే ఒక మెమరీ లాగా అని. ఇక్కడ మేడం గారు వాళ్ళకి ఇచ్చిన ఛాంపియన్ బాటిల్ని పడేస్తే వద్దు నేను మెమరీ లాగా ఉంచుకుంటా అని చెప్పేసి పోయి తెచ్చేసుకుంటుంది అనమాట. భయపడ్డాడు. సో అలా మా గ్రాడ్యుయేషన్ సెరమనీ సెలబ్రేషన్స్ అన్ని ఫినిష్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అక్కడ నుంచి మేము బ్లాక్ పూల్కి వచ్చామన్నమాట. ఎందుకంటే మేము ఫస్ట్ ప్లాన్ చేసుకున్నాము గ్రాడ్యుయేషన్ అయిపోయినాక వెంటనే దాని దగ్గరలో ప్లేస్ బ్లాక్ పూల్ బీచ్ చూసి ఇంకేమైనా ఎక్స్ప్లోరింగ్ ఉంటే అవన్నీ చూసేసి ఇంటికి వద్దామనేసి యూనివర్సిటీ నుండి బ్లాక్ పూల్కి హోటల్ బుక్ చేసుకొని బ్లాక్ పూల్ వచ్చి డ్రెస్సింగ్ అంతా చేంజ్ చేసుకొని ఇప్పుడు బీచ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. బీచ్ వీడియో మొత్తం నేను తర్వాత వీడియోలో పెడతాను. అండ్ ఇక్కడ కనిపిస్తుంది అంతా యూనివర్సిటీ పార్కింగ్ ప్లేస్ అనమాట. చాలా పెద్దగా ఉంది. పార్కింగ్ ప్లేస్ ఎంత పీస్ఫుల్గా ఉందో క్లాస్ రూమ్స్ ఇంకా యూనివర్సిటీ లోపల కూడా అంతే పీస్ఫుల్గా ఉంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. నాకైతే యూనివర్సిటీలో ఉన్నంతసేపు మంచిగా ఎవరైనా మాంచెస్టర్లో యూనివర్సిటీస్ కోసం చూస్తుంటే ఈ యూనివర్సిటీ గురించి ఏమైనా రివ్యూస్ అడిగితే నేనైతే పర్లేదనే చెప్తాను. నాట్ షూర్, కాకపోతే పెట్టుకోవచ్చు అని చెప్తాను. ఎందుకంటే ఇండియన్స్ ఎక్కువ ఉండరు. చాలా బాగుంది యూనివర్సిటీ. ఇంకా దారిలో వస్తూ ఒక దగ్గర ఆకలిస్తే ఆగి KFC తిన్నామన్నమాట. ఇక్కడ మా వాళ్ళు మంచిగా తినుకుంటూనే KFC బాగాలేదు అని అంటున్నారు. ఆబ్వియస్లీ KFC ఇండియాలోనే బాగుంటుంది UK కంటే. సో ఇక్కడ వచ్చేసి మేము ఇంకా బ్లాక్ పూల్కి అయితే వచ్చేసినాము. హోటల్ బుక్ చేసుకున్నాము. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చేస్తానన్నమాట. సో అంతవరకు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.